హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివ్యూ. ఈ రోజు మనం మాట్లాడుకున్న రాబిన్ హుడ్ ఎందుకు ఫెయిల్ అయింది సినిమా. సంక్రాంతికి వచ్చింది కదా సినిమా, సంక్రాంతికి వస్తున్నామని. అదేమో అంత పెద్ద హిట్ అయింది, ఇది ఎందుకు ఫ్లాప్ అయింది? సేమ్ లైన్లు. నిజానికి ఈ లైన్లు నా చిన్నప్పటి నుంచి వస్తున్నాయి. అసలు ఈ లైన్లు సినిమాలు తీయకూడదని అనుకుంటా ఉంటాను నేను ఎప్పుడు. చాలా సినిమాలు 10కి వస్తే 10కో 8 ఫ్లాప్ అవుతాయి ఈ లైన్లో. ఆ రెండు ఎందుకు ఆడతాయో ఆ ఏడుకొండల వాళ్ళకే తెలియాలి. ఆ సినిమా ఆడటం వల్ల ఇంకో 10 వస్తాయి. ఏదో కథ వెళ్తా ఉంటది, ఎక్కడో ఒక ఎమోషన్ ఉంటది. ఆ ఎమోషన్ ఈ ఎమోషన్ అంటారు. ఎందుకు ఫ్లాప్ చేశారు? సంక్రాంతికి ఎందుకు వస్తున్నాం అన్నది హిట్ చేశారు అనేది అలా అర్థం కాదు. ఇది కూడా అంతేనండి. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే అది వేస్ట్ ఫెలో. రష్మిక పాపని తీసేసినప్పుడే ఆయన వేస్ట్ ఫెలో ఎలిమినేట్ చేసాం రోడ్ నుంచి. అది వేస్ట్. వాడి గురించి మాట్లాడతాం వేస్ట్. రష్మిక పాప లేకపోవడం వల్ల ఈ సినిమా చూడాలన్న ఆలోచన, ఆసక్తి లేదు నాకు. కానీ కీర్తి గారి కోసం, ఆవిడ సాంగ్లో అదిరా సర్ప్రైజ్ అని ఒక సర్ప్రైజ్ అవ్వడం కోసం, ఆ సాంగ్ కోసం సినిమా చూశాను. ఆవిడ ఫుల్ సాటిస్ఫై చేశారు. క్లోజింగ్ లేకుండా పాటని వీళ్ళు క్లోజ్ చేశారు, అది నచ్చలేదు నాకు. ఆవిడ అప్పటికి అద్భుతంగా డాన్స్ చేశారు. సినిమా ఏమన్నా డబ్బులు వచ్చినాయి అంటే ఆ డబ్బులన్నీ ఆ అమ్మాయికి ఇచ్చేయాల్సిందే, ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల ఆ డబ్బులు వచ్చాయి. నేనంటే మా మందంతా వెళ్ళింది ఆ అమ్మాయి కోసమే. సో అంత గొప్ప సాంగ్ చేసినప్పటికీ, అంత గొప్ప డ్యాన్స్ స్టెప్పులు కంపోజ్ చేసినప్పటికీ ఈ సినిమా ఆకట్టుకోలేదంటే దానికి కారణం 4 నిమిషాల సాంగ్ ఎంత సినిమానని మాత్రం లాగిద్ది, లాగలేకపోయింది. ఇంకా డైరెక్టర్ వచ్చేసి నితిన్ బాబాయ్. నితిన్ బాబు ఎప్పుడు ఇట్టు కొడతాడా అని వెయిట్ చేస్తున్నాండి. నా చిన్నప్పుడు నితిన్ని మంచి ఫామ్లో చూసాం. స్టాప్ హీరో అనుకున్న తర్వాత కొంచెం పెరిగే కొద్దీ తెలుస్తుంది ఆయన అండర్ రేటెడ్ హీరో అని. ఇప్పుడు చూస్తుంటేనేమో ఆయన స్ట్రగ్లింగ్ హీరోలో ఉన్నారు. ఎన్నాళ్ళు స్ట్రగ్లింగ్ సార్? గెలవాలి మీరు, మంచి హిట్ కొట్టాలి. నా చిన్నప్పుడు చూసిన ఇష్కు, ఆ ఇష్కు తర్వాత చూసిన డిస్క్ అంటే అదే గుండెచారు గల్లంతైంది. ఆ రెండు. ఆ తర్వాత మంచి హిట్ లేదు మీకు. అనేది హిట్ కొట్టారనుకుంటున్నాను కానీ అది హిట్ కాదు. హిట్ కొట్టాలి మీరు, మంచి హిట్. ఆ హిట్ కాదు, అది త్రివిక్రమ్ కాదు, అది మీది కాదు. మీరు హిట్ కొట్టాలి, మీకోసం వెయిటింగ్. నెక్స్ట్ ఏదో ఎల్లమ్మ అంటున్నారు, తమ్ముడు అంటున్నారు. ఆ తమ్ముడిని వదిలేసండి, ఆ తమ్ముడు కూడా బొంబాయి. ఎల్లమ్మన్న బాగా చేసి మంచి హిట్ కొట్టాలి. ఇంకా శ్రీలీల గారి గురించి మాట్లాడాలి అంటే ఆవిడ మంచి ఐటమ్ అండి. సారీ, మంచి యాక్టర్ అండి. నాశనం చేసేస్తున్నారు వీళ్ళంతా కలిసి. సో ఆవిడ వేస్ట్ చేసేయకండి. కూర్చొని మడత పెట్టి గుంటూరు కారం లాంటి అద్భుతమైన పాటలు ఆవిడ చేయగలిగితే, ఆవిడతో డ్యాన్స్ అయిపోయకుండా అసలు ఆడి డైరెక్టర్ గారిని రష్మికని ఎందుకు తీసారా నువ్వు? రానా ఈయన్ని కూడా రానా? అవునరా, రానే ఏంటి యూజ్లెస్ ఫెలో. అందుకే సినిమా ఆడలేదు. అసలు ఈ డైరెక్టర్ గారి డైరెక్షన్ రాదండి. అప్పుడు మా సూర్యబాబాయ్ రాసిన కథ తీసుకుని ఇడు కథ రాసుకున్నానని చెప్పి సినిమా తీసాడు. హిట్ కొట్టాక ఇడి పేరు రాసేసుకున్నాడు. అప్పటికి సూర్యబాబాయ్ చెప్పాడు నా కథే అని. భీష్మాలని ఒప్పుకున్నాడా? ఒప్పుకోకుండా ఈ కథ నేనే రాసా అన్నాడు. అది ఎందుకు ఆడిందో తెలుసా నీకు? రష్మికని చూడటం కోసం ఆడింది. రష్మిక లేకపోతే ఏముంది ఆ కథ? ఇంకోటి ఏంటంటే ఆ కథలో మెయిన్ పాయింట్ లక్కీ పర్సన్ నితిన్ కాదురా, లక్కీ పొండంగా నువ్వే లక్కీ. అందుకే హిట్ అయింది ఆ లక్ సినిమా, లేకపోతే అదే దొబ్బేది నీకు. ఇంకొక సినిమా తీయాలి, 4వ సినిమా. అందులో నా రష్మిక గారిని పెట్టి ఒక మంచి విజయాన్ని మీరు పొందాలని నేను కోరుకుంటూ, జై రష్మిక. ఇంకేమైనా ఉన్నాయా ఈ సినిమా గురించి గొప్పతనాలు ఏమైనా చెప్దా అంటే, నితిన్ గారు ఏంటండి బాబు అంత అందంగా ఉన్నారు. ఆ శ్రీలీల పెద్దదైపోయింది నితిన్ పక్కన. నితిన్ గారితో అట్టండి ఫైట్లు ఇవన్నీ వద్దండి. మంచి లవ్ స్టోరీ చేయండి, ఒక ఇంటర్ అప్గ్రేడ్. అసలు కోర్టు సినిమా నితిన్ గారితో చేస్తుంటే బాగుండని 2-3 సార్లు ఫీల్ అయ్యాను నేను. ఆ చిన్నపిల్లల లవ్ స్టోరీ నితిన్ ఒక ఇంటర్ పిల్లని చేసుంటే. కామంతో కట్టకలాడిపోతున్నాను, ధర్మం చేయమ్మా ఫ్లాంటర్. నితిన్ గారి వయసు 40 అని అట్లీట్లో చూసి మీరు మోసపోకండి. ఆయన మొహం చూడండి, ఆయన ఫిజిక్ మెయింటెనెన్స్ చూడండి. ఆయన వయసుకి తగ్గ, అంటే వయసు అంటే ఆధార్లో ఉన్నది కాదు, ఆయన మొహం చూస్తే ఒక ఏజ్ తెలిసిద్ది. ఆ ఏజ్ ప్రకారం ఈ ఇంటర్, డిగ్రీ, బీటెక్ లవ్ స్టోరీలు రాయండి. దిల్రుబా లాంటి దరిద్రమైన మెచ్యూర్ లవ్ స్టోరీలు వద్దు, మంచి లవ్ స్టోరీలు. ఆ కోర్టు సినిమా లాంటిది, ఆ పోక్సో కేసు అలా పిల్లోడి మీద వేసినట్టు ఆ పిల్లోడి క్యారెక్టర్ నితిన్ చేస్తే ఎంత బాగుండేది.
అంటే చిన్న కుర్రోడు అండి ఆయన. చిన్న కుర్రోడికి చిన్న చిన్న క్యారెక్టర్లు చేయండి. వయసుని చూడకండి. ఆయన ఫేస్ చూడండి. ఆయన గ్లామర్ చూడండి. ఆయనకి తగ్గట్టు మంచి మంచి చిన్న చిన్న లవ్ స్టోరీలు చేస్తే ఆయన అద్భుతమైన విజయాలు సాధిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆ డైరెక్టర్ గారి సినిమాలు చూడకండి. ఆడు మళ్ళీ లక్ష్మితో ఏదో చేస్తేనే ఆడికి హిట్ ఇద్దాం. సార్ అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్.